సో మనం చూసుకున్నట్లయితే శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చాను. శనివారం నాడు ఏపీ, తెలంగాణలో ఏ విధంగా వాతావరణం ఉండబోతుంది అనేది ఇప్పుడైతే మనం చూడబోతున్నాం అనమాట. సో ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ జిల్లాలో వర్షాలు అయితే రాబోతున్నాయి. ఎందుకంటే సో ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా రాయలసీమలో వర్షాలు అయితే పడతాయని చెప్పేసి వెదర్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. భారత వాతావరణ సమాచారం చూసుకున్నట్లయితే రాయలసీమలోని నెల్లూరు నెల్లూరు ఆనుకొని ఉన్న చిత్తూరు, అదేవిధంగా కొంతవరకు కడప, నెక్స్ట్ అనంతపురం అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అన్నమాట. అదేవిధంగా కర్నూలులో కూడా కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు అయితే రాబోతున్నాయి. ఇక దాంతోపాటు కొంతవరకు ఓ మాస్తారు అంటే లైట్గా మేఘావృతం అయ్యి చెదురుమదురు వర్షాలు పడే చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి నుంచి పట్టుకొని కృష్ణా డిస్టిక్ వరకు అయితే రాబోతున్నాయి అన్నమాట. ఇక ఏజెన్సీ ప్రాంతాలైన పార్వతీపురం, మన్యం జిల్లాలోని కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఖమ్మం, అదేవిధంగా వరంగల్ ఏరియాలోను వర్షాలు అయితే రాబోతున్నాయి. అదేవిధంగా హైదరాబాద్లోను నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి దక్షిణ తెలంగాణలో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట. ఇది శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్టు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని